హాయ్ అండి, హౌ ఆర్ యూ? అందరూ బాగుండాలండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటానండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రావడానికి కారణము మన ఫైట్ మాస్టర్ అశోక్ గారండి. నేను మూవీలోకి ఎంటర్ అవ్వడానికి కారణమే మన ఫైట్ మాస్టర్ అశోక్ గారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. హాయ్ అండి. ఫస్ట్ నేను చేసిన మూవీ దిష్టి బొమ్మ అండి. దిష్టి బొమ్మలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది, నాకు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన తమిళ్ మూవీలో తమిళ్ డైరెక్టరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దిష్టి బొమ్మలో ఇచ్చారండి. నెక్స్ట్ వెంటనే ఆ మూవీలో చేసిన రెండో రోజే నాకు వేట మొదలైన దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. దాంట్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ అంటే రిపోర్టర్గా ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే అయిన కొద్ది రోజులకే నాకు సోమశేఖర్ సారు ప్రొడ్యూసర్ ఆయన పిలిచి నాకు మన సోమశేఖర్ గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రభాకర్ పక్కన మాంత్రికురాలి శిష్యురాలుగా ఇచ్చాను నేను. అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా నెక్స్ట్ మన కిట్టు సార్ తరపున ఒక మంచి క్యారెక్టర్ నాకు రాబోతుంది. ఆయన కూడా ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పున్నారు. వీళ్ళంతా నాకు పరిచయం అవ్వడానికి కారణము నాకు అశోక్ గారే. ఎందుకంటే నేను ఏ ఒక్కరిని తక్కువ చేయను, అందరూ నాకు సమానమే. అట మన అశోక్ గారు కానీ, అట మన తమిళ్ మూవీ డైరెక్టర్ కానీ, మన రవికిరణ్ గారి ప్లస్ మన సోమశేఖర్ సార్ ప్రొడ్యూసర్ కానీ అందరూ నాకు ఒకే మాదిరి అండి. ఎందుకంటే అందరూ నాకు ఒకే మాదిరిగా రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు. వీళ్ళ మేలు నేను ఎప్పటికీ మర్చిపోనండి. నేను ఈరోజు ఇంతమంది పరిచయం అవ్వడానికి కారణం నాకు అశోక్ గారు నాకు మెయిన్. కానీ దీంట్లో ఇంకా ఏమాత్రం ఏ ఒక్క గర్వం లేదు, ఏ ఒక్కటి మనం ఇచ్చేసేది లేదు. మనం చిన్నప్పుడు ఎట్టు ఉన్నామో అదే మాదిరిగా ఇప్పుడున్నానండి. నాకు తెలిసి నేను అట్టే ఉన్నాను. ఇంకా నా గురించి ఇంకెవరు ఏదైనా అనుకుంటే అది నాకు సంబంధం లేదండి. ఎందుకంటే నా వయసు 13 సంవత్సరాలు నేను ఎట్టున్నాను అదే మాదిరిగా ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను ఒకే మాదిరిగా ఉన్నానండి. దీంట్లో ఏమాత్రం మార్పు లేదు. ఇంక దీనిపైన ఒక మంచి ఒక క్యారెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి. మన కిట్టు సార్ కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో ఏదైనా తప్పుగా మాట్లాడున్నా, మిస్టేక్ ఏదైనా మాట్లాడున్నా సారీ, నా మాటలు ఎట్టుంటుందండి. ఇంక దీనిపైన మంచి క్యారెక్టర్లు రావాలని ఆ భగవంతుని వేడుకుంటానండి. అందరూ బాగుండాలి, ఏ ఒక్కరూ నాకు తక్కువ కాదు, అందరూ సమానమే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే అండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్. బాయ్ అండి.